ఏజీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని కేసులకు భయపడి మతి భ్రమించిన పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నారన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ తన కుమారుడిని ఎన్నికల్లో గెలిపించుకునేందుకు దొంగ ఇళ్ల పట్టాలు పంచడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎంఆర్ఓ ఆఫీసులో దొంగ పట్టాలు తాము పట్టుకున్న విషయం నిజం కాదా అని అన్నారు. పేర్ని నాని భార్యకు సంబంధించిన గోడౌన్ లో 8,000 బస్తాల రేషన్ బియ్యం మాయమైతే డబ్బు చెల్లించి తప్పు ఒప్పుకోలేదా అని ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై విచారణ జరుగుతోందని, ఈలోపే కోర్టులో ముందస్తు బెయిల్కు వెళ్లటం ఎందుకని మంత్రి రవీంద్ర అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో 8 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని కాక్ నివేదికలో పేర్కొనడం వాస్తవం కాదా అని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, ఎం బాబా ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, గోపు సత్యనారాయణ, బచ్చుల అనిల్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలని మాట్లాడుతాం. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో గడిచిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద చల్లే కార్యక్రమం. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చెయ్యరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజు ఉన్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు ఆ జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరమే ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరమే ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నా, ఆర్యూఈ అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. అక్కడ అందరూ క్లియర్గా ఉంది. నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. రోడ్డు మీద వేస్తే అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది? ఖాళీగా ఉన్నటువంటి సిగ్గింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు, తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? మైండ్ దబ్బి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. అతను ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే, మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు.
నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తాం. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్ వాళ్ళు సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా. నిన్ను వాడుగా బఫూన్లా చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఏదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావు. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నిన్ను చూసి యావహించుకుంటున్నారు. భారతదేశం ప్రసాదించిన యోగాను యావత్ ప్రపంచం ఆచరించడం గర్వకారణమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి పోత్రాజ్ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వాహిని, డాక్టర్ జాబేద్ ఖాన్ల పర్యవేక్షణలో యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, చింతయ్యలు కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత యోగాసనాలు వేయించడంతో పాటు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం బౌద్ధాన్ని ఇతర దేశాలకు పంపించిన వారిలో ఘంటసాల బౌద్ధ క్షేత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. భారతదేశం ప్రసాదించిన యోగాను యావత్ ప్రపంచం ఆచరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఆర్డీఓ వాణి, డిఎస్పీ తాళ్లూరు విద్యశ్రీ, జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినంపూడి భానుప్రకాష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బంటుమిల్లిలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మల్లేశ్వరం సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఆలయం నుండి లక్ష్మీపురం అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. తొలుత ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం సెంటర్లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 80% ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కృష్ణప్రసాద్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందిస్తూ ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. రాజధానిపై అంచుత వ్యాఖ్యలు చేసిన విషయం ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా లాస్ట్ 5 years గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసాం. ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి మనందరం తెలిసిన విషయమే. మనం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం. మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మరి గెలిపించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాం. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మరి 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులందరూ కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మళ్ళీ అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఫేక్ ప్రచారాలన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం లేకుండా ప్రజలందరినీ కూడా కేసులు పెట్టి రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి అన్యాయంగా అక్రమంగా జైల్లో పంపించి ఎవరైనా మరి రోడ్ల విషయం కానివ్వండి సమస్యల మీద ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం చూసాం. మరి మన రాష్ట్రం అభివృద్ధి బాటలోకి వెళ్తా ఉంది. పీఆర్సీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు దశల వారీగా చెల్లిస్తూ పీఆర్సీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 జూలై నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీకి సంబంధించి కమిషన్ను వెంటనే నియమించాలన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదని చట్టబద్ధంగా రావాల్సినవి అడుగుతున్నామన్నారు.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడంలో భాగంగా చేపట్టిన పర్యటనలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య కంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. తన్నుకు చావని చెప్పి వదిలేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. గందరగోళం. వాళ్ళ నియామకంలోనే 9 మాసాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దాని జీతభత్యాల సంగతి తెలియదు, నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తారో తెలియదు, అన్నీ కోల్పోయారు పాపం. 2 సంవత్సరాలు 15,000 తీసుకోమని చెప్పి పని చేయమన్నా కూడా పనిచేశారు పాపం. అయినా వాళ్ళకి సర్వీస్ కోల్పోయారు. మరి ఈరోజు హేతుబద్ధీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంతోషం, మార్పులు చేస్తా అన్నారు, చేయండి. అలాగే ఈరోజు నిన్న రాత్రి బదిలీల ప్రక్రియ కూడా వచ్చింది. ఒక 7-8 మాసాల క్రితం చూసిన బదిలీల ప్రక్రియలోనేమో గ్రామాలను యూనిట్గా మండలాల యూనిట్గా తీసుకోమన్నారు. ఈరోజు మండలాలు పనిచేయొద్దు, మండలాలు మార్చి సొంత మండలాలు అంటుంది. యాంబిగ్యూటీ ఉంది. ప్రభుత్వం నిబంధనల్ని మీకు చేయవద్దు అంటం లేదు మేము, కానీ ఒకసారి ఈ హేతుబద్ధీకరణ విషయంలో కానీ బదిలీలు కానీ ఇంత పెద్ద స్థాయిలో 1,40,000 మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యని చేసేటప్పుడు మరి ఈ బదిలీలలో వితిన్ ది జిల్లాల్లో కూడా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని పాపం ఎక్కడో ఒక జిల్లాలో ఒక మారుమూలలో భార్య పనిచేస్తుంది, ఇంకో చాట ఇంకొక ఆయన పనిచేస్తున్నాడు, లేదా మొట్టమొదటి ఖాళీలు లేవని రకరకాలుగా జిల్లాలో ఉన్నారు. లేదు రాష్ట్రంలోనే ఈ జిల్లా అబ్బాయి ఇంకొక జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మరి అంతర్జిల్లాల బదిలీలు కూడా రావాలి కదా. ఇలా అనేక సమస్యలతో ఉన్నారు. దయచేసి వాళ్ళ నాయకత్వాలతో కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరణలో కానీ బదిలీల్లో కానీ చర్చించి వాళ్ళతో మరి సమన్వయం చేసుకొని వాళ్ళతో ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ, విమాన ఘటనలో మృతి చెందిన వారికి అవనిగడ్డకు చెందిన ఎస్వీఎల్ క్రాంతి కళాశాల విద్యార్థులు నివాళులర్పించారు. అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి కళాశాల కరెస్పాండెంట్ దుట్ట ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతులకు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విద్యార్థులతో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ ప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి సాయిబాబు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.